సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడంటే కాంప్లెక్స్ నెంబర్స్లో కష్టం అంటారు, ఏమి కష్టం లేదు ఇక్కడ. మామూలుగా ఒక కాంప్లెక్స్ నెంబర్ మామూలుగా క్వశ్చన్లో ఇచ్చినా ఇవ్వకపోయినా జెడ్ అంటే ఏం తీసుకుంటామంటే ఎక్స్ ప్లస్ ఐవై తీసుకుంటాం. కానీ ఇక్కడ Z1, Z2, Z3 ఉన్నాయి కాబట్టి Z1 అంటే x1 ప్లస్ ఐవై1, Z2 అంటే x2 ప్లస్ ఐవై2, Z3 అంటే x3 ప్లస్ ఐవై3 తీసుకోవాలా అనే విషయం మనకు తెలియాలా. వాడు ఇవ్వలేదు, అందుకే నేను స్టార్టింగ్లోనే ఇది యాక్చువల్గా రాసుకోకూడదు ఈ స్టెప్, నేను జస్ట్ రాసుకున్నా, క్వశ్చన్లో ఇచ్చాడు కదా అనేసి రాసుకున్నా. ఏమని ఇచ్చినాడు, Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఈజ్ ఎ రియల్ నంబర్. రియల్ నంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. I ఈక్వల్ టు I పక్కన ఉండే వాల్యూ ఏముండాలా, 0 ఉండాలా. సరే, షో దట్ ద పాయింట్స్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నంబర్ Z1, Z2, Z3 ఆర్ కొలీనియర్. Z1, Z2, Z3 కాంప్లెక్స్ నంబర్స్ అని వాడు చెప్తానండి. కాంప్లెక్స్ నంబర్స్ అంటే నువ్వు వేరే వాల్యూస్ తీసుకోకూడదు. అందుకే నేను ఏమి రాసుకుంటానంటే లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు, మీరు ఎవరు మాట్లాడద్దండి, x1 ప్లస్ ఐవై1 అని రాసుకుంటాను. Z2 ఏం రాసుకుంటారు సార్ అంటే x2 ప్లస్ ఐవై2 రాసుకుంటాను. సిమిలర్లీ వాట్ ఈజ్ Z3 అంటే Z3 ఈజ్ ఈక్వల్ టు x3 ప్లస్ ఐవై3 అని రాస్తాను. రాసేసిన తర్వాత ఏం చేస్తానంటే x1 కామా y1 అని చెప్పి రాసుకుంటా. అదేవిధంగా x2 కామా y2 ఆర్డర్డ్ పేరుగా రాసుకుంటా. దీన్ని x3 కామా y3గా రాసుకుంటా, y3గా రాసుకుంటా. ఇలా రాసుకున్న తర్వాత x1 y1 ని p అనుకుంటా, x2 y2 ని q అనుకుంటా. దీన్ని ఏమనుకుంటా అంటే r. సరేనా, pqr. అర్థమవుతుందా? అక్కడ ఏబిసి ఏమో తీసుకున్నాం కదా, ఏబిసి తీసుకున్నాం. సరే, ఏబిసినే తీసుకోండి, మన ఫైల్లో ఉండేది తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి. అంటే ఏ అన్నా Z1 అన్నా ఒకటే, బి అన్నా Z2 అన్నా ఒకటే. సరే సార్, తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోండి. ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే నా రాసుకుంటాను చూడండి, Z3 మైనస్ Z1 డివైడెడ్ బై Z2 మైనస్ Z1. Z3 ఎంత సార్ అంటే x3 ప్లస్ ఐవై3, Z1 ఎంత సార్ అంటే x1 ప్లస్ ఐవై1. కరెక్టేనా రాసిండేది? నెక్స్ట్ లైన్లో Z2 ఎంత సార్ అంటే Z2 చూడండి, Z2 ఎంత అంటే ఇది x2 ప్లస్ ఐవై2. అలాగే Z1 ఎంత అంటే x1 ప్లస్ ఐవై1. నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ. ఎందుకు సార్ అంటారేమో, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ చూడండి, అన్నిట్లో రియల్ పార్ట్ సపరేట్గా రాసుకుంటాం, ఇమాజినరీ పార్ట్ సపరేట్గా రాసుకుంటాం. ఈ మైనస్ లోపలికి పోతే ఇదేమవుతుంది సార్ అంటే మైనస్ x1 అవుతుంది, ఇదేమవుతుంది సార్ అంటే మైనస్ ఐవై1 అవుతుంది. అర్థమవుతుందా? మైనస్ ఐవై1 అవుతుంది. బ్రాకెట్ రిమూవ్ చేసి లోపల పంపించి రాసుకోవాలి. ఇక్కడ కూడా ఎందుకు ఈ స్క్రాలింగ్స్ వస్తాను, ఇక్కడ కూడా ఈ బ్రాకెట్ తీసేస్తాను, ఈ బ్రాకెట్ తీసేస్తాను. అప్పుడు ప్లస్ ఐవై1 ఏమవుతుంది సార్ అంటే మైనస్ ఐవై1. ఇక్కడ కూడా బ్రాకెట్ తీసేస్తాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, బాగా అబ్జర్వ్ చేయండి, అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే చిన్న మోడిఫికేషన్ చేయొచ్చు. ఏంటి సార్ ఆ మోడిఫికేషన్ అంటే ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాసుకోవచ్చు, అలాగే ఈ రెండింటిని ఒక బ్రాకెట్లో రాసుకోవచ్చు. ఎందుకు సార్ ఆ రెండింటిని అంటే అవి రెండు ఇమాజినరీ పార్ట్స్, ఇవి రెండు రియల్ పార్ట్స్. సో న్యూమరేటర్లో డినామినేటర్లో ఆ చేంజ్ చేస్తాను చూడండి, x3 మైనస్ x1 ప్లస్ ఐ కామన్ చేస్తాను ఇమాజినరీ పార్ట్స్లో, y3 మైనస్ y1 డివైడెడ్ బై కింద ఎలా రాసుకుంటానంటే x2 మైనస్ x1 ప్లస్ ఐ కామన్ చేస్తాను, y2 మైనస్ y1. కానీ డినామినేటర్లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఉండకూడదు అంటే ఏం చేయాలి సార్ అంటే రేషనలైజ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేయండి, కింద ఏముందో అదే రాసుకుంటాను, x2 మైనస్ x1, కానీ ప్లస్ ఐ బదులు మైనస్ ఐ రాస్తాను, y2 మైనస్ y1. అదేవిధంగా కింద కూడా x2 మైనస్ x1 మైనస్ ఐ ఇంటూ y2 మైనస్ y1. కానీ కింద చాలా ఈజీ నాన్న ఫార్ములా, ఎందుకంటే ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏం లేదు, జస్ట్ చూడు, దీనికి స్క్వేర్ పెట్టేసుకొని ఏ స్క్వేర్ మధ్యలో ప్లస్ తీసేసి మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్, దీనికి స్క్వేర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అందుకే మైనస్ వచ్చింది. కానీ పైన అంత ఈజీ కాదు, ఎందుకంటే ఈడ x3 మైనస్ x1 ఉంది, ఈడ x2 మైనస్ x1. చాలా మంది పిల్లలు నాతో అంటారు, సార్ పైన కూడా అదే ఫార్ములా యూజ్ చేసేయండి సార్. ఏ ఫార్ములా అమ్మా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి యూజ్ చేయండి సార్ అంటారు. అలా చేయకూడదండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి యూజ్ చేయాలంటే సేమ్ కాంపోనెంట్స్ ఉండాలా, కాంపోనెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేయాలంటే చూడండి, ఫస్ట్ x2 మైనస్ x1 పోయేసి దీన్ని అదే విధంగా దీన్ని ఇద్దరిని మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లై చేసి రాస్తాను చూడండి, x2 మైనస్ x1 ఇంటూ x3 మైనస్ x1 సరిపోయిందా, ప్లస్ i ఇంటూ x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1.
y3 మైనస్ y1. నెక్స్ట్ మైనస్ ఐతో మల్టిప్లై చేయాలండి. మైనస్ ఐతో ఈ రెండింటిని ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలా. ఎప్పుడైతే అలా చేస్తామో ఏమొస్తుందో చూడండి, మైనస్ ఐ ఇంటూ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఐ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు సార్ అంటే y2 మైనస్ y1 ఇంటూ y3 మైనస్ y1. 2 లైన్స్లో ఎందుకు రాశానంటే ఒక లైన్లో పట్టదు, ఇది ఒక లైన్లో పట్టదు. కింద ఏం సార్ అంటే చాలా ఈజీ, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత సార్ అంటే -1. అంటే ఇదేమవుతుంది ప్లస్ అయిపోతుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రాసేయాలి. అర్థమైందా? కానీ ఇక్కడ కూడా సార్ ఇక్కడ కూడా ఐ స్క్వేర్ అంటే మీరు లాస్ట్ టర్మ్ లో కూడా ఐ స్క్వేర్ తీసేసి -1 రాస్తే ఇది ప్లస్ అయిపోతుంది కదా. అవును, అప్పుడు ఫస్ట్ టర్మ్ అలాగే లాస్ట్ టర్మ్ రెండు ఏం పార్ట్స్ అవుతాయంటే రియల్ పార్ట్స్. ఇవి రెండు ఏం పార్ట్స్ అవుతాయంటే ఇమాజినరీ పార్ట్స్. సో రియల్ పార్ట్స్ ఒక పక్కకి, ఇమాజినరీ పార్ట్స్ ఒక పక్కకి రాసుకోవాలి. అర్థమవుతుందా? సో రియల్ పార్ట్స్ ఒక పక్కకి రాస్తాను చెప్పండి. x2 మైనస్ x1 ఇంటూ x3 మైనస్ x1, ఆ తర్వాత ప్లస్ y2 మైనస్ y1 ఇంటూ y3 మైనస్ y1. ఇప్పుడు ఇమాజినరీ పార్ట్స్ లో ఐ కామన్ చేయాలా. ఐ కామన్ చేసి ఐ ఇంటూ బ్రాకెట్ లోపల x2 మైనస్ x1 ఇంటూ y3 మైనస్ y1 మైనస్ ఉంటుంది, ఐ బయటికి వెళ్ళిపోయింది. x3 మైనస్ x1 x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1 వస్తుంది. అర్థమైందా? సో హోల్ డివైడెడ్ బై ఎంత వస్తుంది సార్ అంటే డినామినేటర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి సార్ అంటే డినామినేటర్ ని రియల్ పార్ట్ కి సపరేట్ గా, ఇమాజినరీ పార్ట్ కి సపరేట్ గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, x ప్లస్ y బై 7 ఉంది. ఎలా రాస్తాము? x బై 7 ప్లస్ y బై 7 గా రాస్తామా లేదా? సో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇమాజినరీ పార్ట్ సపరేట్ గా రాసుకోవాలి. అంటే డివైడెడ్ బై కూడా ఫస్ట్ దానికి సపరేట్ గా రాసుకుంటా, అలాగే ఫస్ట్ దానికి సపరేట్ గా రాసుకుంటా, అలాగే సెకండ్ దానికి సెకండ్ టర్మ్ కి సపరేట్ గా రాసుకుంటా. ఏం రాస్తారు సార్ అంటే చూడండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తారు, y1 హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఏం రాస్తారు సార్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తారు. రాసిన తర్వాత ఇప్పుడు అదంతా దీని ఆన్సర్ సార్ అంటే దీని ఆన్సర్ z3 మైనస్ z1 బై z2 మైనస్ z1. కానీ ఇది ఒక రియల్ నెంబర్ అన్నాడు అంటే ఇమాజినరీ పార్ట్ ఏం కావాలా? 0. అంటే సెకండ్ పార్ట్ ని 0 చేసుకోవాలా. అర్థమవుతుందా? సో కింద ఏం రాయాలంటే బై డేటా అంటే క్వశ్చన్ లో ఇచ్చిన విధంగా ఐఎం అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈక్వల్ టు 0. ఎందుకంటే అది రియల్ నెంబర్ అంటే ఇమాజినరీ పార్ట్ ఉండకూడదండి. రియల్ నెంబర్ అంటే ఏమి? ఐ కనిపించకూడదు అంటే ఏమి? పక్కనుండే వాల్యూ అంతా ఏమైపోవాలి? 0. సో ఐ పక్కనుండే వాల్యూని 0 చేసుకుంటే నువ్వు కేవలం అది మాత్రం రాసుకో, x2 మైనస్ x1 ఇంటూ చెప్పనన్న ఎంత y3 మైనస్ y1 మైనస్ x3 మైనస్ x1 ఇంటూ y2 మైనస్ y1. కింద డినామినేటర్ రాసుకున్నా అది ఆ పక్క పోతే ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. సరే ఈజీ మైనస్ టర్మ్ ఆ పక్క పోస్తే ప్లస్ అవుతుంది కదా. అవును నాన్న, ఈజ్ ఈక్వల్ టు ఆ పక్క పోతే ప్లస్ అయిపోతుంది. 3-1 ఉండే టర్మ్స్ ఒక పక్క రాసుకో, 2-1 ఉండే టర్మ్స్ ఒక పక్క రాసుకో. కాకపోతే y పైన వచ్చే విధంగా రాసుకో, అప్పుడు ఏం చేస్తానంటే చూడు, y3 మైనస్ y1 బై x3 మైనస్ x1 అని రాసుకుంటాను. ఇక్కడ y2 మైనస్ y1 కింద ఆ పక్క నుంచి ఏమొస్తుంది సార్ అంటే x2 మైనస్ x1. y2 మైనస్ y1 కింద ఏమొస్తుంది సార్ అంటే y2 మైనస్ y1 కింద x2 మైనస్ x1 వస్తుంది. ఇది దేని స్లోప్ సార్ అంటే 1, 3 ఉందంటే స్లోప్ ఆఫ్ ఏసీ. ఇది దేని స్లోప్ సార్ అంటే స్లోప్ ఆఫ్ ఏబి. అర్థమవుతుంది? 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఏమి? ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం. x1 y1 x2 y2 2 పాయింట్స్ అయితే ఆ పాయింట్స్ యొక్క స్లోప్ ఏమి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్. అదే x1 y1 x3 y3 ఈ 2 పాయింట్స్ యొక్క స్లోప్ ఏమంటే y3 మైనస్ y1 డివైడెడ్ బై x3 మైనస్ x1. సో ఇది 1, 3 ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ఏసీ
ఈజ్ ఈక్వల్ టు ఇదేం సార్ అంటే స్లోప్ ఆఫ్ 1 2 ఉందంటే ఏబి, 1 2 ఉందంటే ఏబి. రెండిట్లో కామన్గా ఏ ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఏ కమా బి కమా సి ఆర్ కోలీనియర్ పాయింట్స్. ఏ అంటే ఏమి Z1 కమా బి అంటే ఏమి Z2 కమా సి అంటే ఏమి Z3 ఆర్ కోలీనియర్. బాబు స్లోప్ ఫార్ములాలో నీకు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఉందా, x2 మైనస్ x1 బై y2 మైనస్ y1, అందుకే ఫస్ట్ y ఉండాలి. సరేనా? నువ్వు కావాలంటే y అపక పంపించవచ్చు, తప్పు అయిపోతుంది కదా. ఫార్ములాలో మనకేముంది y ఉంది, మన ఫార్ములాని బట్టి మనం మార్చుకుందాం అంతే. సరేనా? చాలా మంది పిల్లలు అడుగుతారు సార్ ఆ y3 మైనస్ y1 అపక పంపించండి, లేకపోతే అన్ని ఎక్స్లో ఒక పక్క తీసుకోండి, అన్ని ఎక్స్లో ఒక తీసుకొని ఏమి ఊరగా వేసుకుంటామా? ఏం రాదు అట్లాంటి ఫార్ములా. మనకేమని ప్రూవ్ చేయాల? కోలీనియర్ అని. ఎవరు? Z1 Z2 Z3. ఏబిసి కోలీనియర్ అని వస్తే ఏ అంటే ఏమి Z1, బి అంటే ఏమి Z2, సి అంటే ఏమి Z3. సో కింద ఏం రాసుకోవచ్చు అంటే దేర్ ఫోర్ Z1 కామా Z2 కామా Z3 ఆర్ కోలీనియర్, ఒకే లైన్ మీద ఉండేటటువంటి పాయింట్స్. సరేనా? సో 3 క్వశ్చన్స్ మనం సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా మనము ఇంతే సింపుల్గా క్వశ్చన్ నెంబర్ 2 కూడా చెప్పేసినాను మీకు, మీరు ఒకసారి చూసుకోండి ఇంటికి వెళ్ళి. క్వశ్చన్ నెంబర్ 2 చెప్పేసినాను, అలాగే క్వశ్చన్ నెంబర్ 3 కూడా చెప్పేసినాను. క్వశ్చన్ నెంబర్ 3 కొంచెం మాడిఫై చేశాను, రాంబస్ డయాగ్రామ్ కూడా మీకు డ్రా చేసి పెట్టాను వేరే చోటు ఉంటే. రాంబస్కి ప్యారలలోగ్రామ్కి తేడా ఉంది, మీరు దీన్ని రెండు ఒకటి అనుకోవద్దండి. రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇదే ప్యారలలోగ్రామ్ అనుకో, బీసీ దేనికి ఈక్వల్ ఉంటుంది? ఏడీకి. ఏబి దేనికి ఈక్వల్ ఉంటుంది? సిడికి. డయాగోనల్స్ నాట్ ఈక్వల్. ఇక్కడ డయాగోనల్స్ ఏమవుతాయి అంటే రాంబస్ లో నాట్ ఈక్వల్ అవుతాయి, కానీ దీస్ డయాగోనల్స్ ఆర్ అట్ 90 degrees. అంటే డయాగోనల్స్ ఎప్పుడైతే డ్రా చేస్తావో ఆ డయాగోనల్స్ మధ్య యాంగిల్ ఇక్కడ ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. నేను ఇంకా కరెక్ట్గా డ్రా చేయలేకపోతున్నా. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees, కానీ అక్కడ జస్ట్ బైసెక్ట్ చేసుకుంటే అంతే. ప్యారలలోగ్రామ్ కి రాంబస్ కి మనం ఎట్లా సార్ తేడా తెలుసుకోవాలంటే సింపుల్. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. కానీ ప్యారలలోగ్రామ్ లో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ ఉండదు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే బీసీకి ఆపోజిట్ గా ఏముంది? ఏడి. బీసీకి ఆపోజిట్ గా ఏడి. ఇవి రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఇవి రెండు ఏముంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. అర్థమవుతుందా లేదా? సో మీకు అక్కడ ప్యారలలోగ్రామ్ క్వశ్చన్ అయితే అడగరు. ప్యారలలోగ్రామ్ డ్రా చేయాలంటే సిమిలర్ గా ఇట్లే ఉంటుంది ఫిగర్. మనం చూస్తే తెలుసుకోవాలి ఆడ సైడ్స్ యొక్క లెంత్ ని బట్టి అది ప్యారలలోగ్రామా రాంబస్ అని తెలుసుకోవాలి. సరేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చెప్పేసిన. 4th క్వశ్చన్ చూడండి. షో దట్ ఇవన్నీ డయాగ్రామ్స్ వేరే చోటు నుంచి కాపీ చేసిండేటివి, నేను డ్రా చేసిండేటివి కాదు. నేను డ్రా చేసింది ఇది, అదో ఈ డయాగ్రామ్ నేను డ్రా చేసిన, అది కూడా చాలా కష్టం మీద డ్రా చేసిన. సరేనా? సిస్టంలో డ్రా చేసుకోవచ్చు, ఇది కూడా డ్రా చేసుకోవచ్చు, టైం ఎక్కువ అవుతుంది. మరి నేను దీనికి ఇంత టైం వేస్ట్ చేస్తే నాకు వేరే పనులు కూడా ఉంటాయి కదా. సో చూడండి, షో దట్ ద 4 points ఇన్ ద ఆర్గాన్ ప్లేన్. ఆర్గాన్ ప్లేన్ అంటే కోఆర్డినేట్ ప్లేన్ ని ఆర్గాన్ ప్లేన్ అంటారు. రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నెంబర్స్. ఎన్ని ఇచ్చినారు ఇక్కడ అంటే 4 ఇచ్చినాడు. ఒకటి 2 + a, ఇంకోటి 4 + 3a, ఇంకోటి 2 + 5a, ఇంకోటి 3a ఆర్ ద వర్టైసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ లో ఏమంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. పైన చూడు డయాగోనల్స్ నాట్ ఈక్వల్ వచ్చినాయి. ఏసీ ఆన్సర్ ఎంత వచ్చింది? √136. బీడీ ఎంత వచ్చింది? √34. సో నాట్ ఈక్వల్ కాబట్టి అదేమి రాంబస్. కానీ ఇక్కడ ఇది కూడా ఏం రావాలా? సేమ్ రావాలా కింద దానికి. అప్పుడు ఏమంటామంటే క్లియర్లీ ఏసీ ఈక్వల్ టు బీడీ. ఏం రాస్తామంటే వీ నో దట్ ఇన్ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, సిమిలర్లీ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. కింద ఏం రాస్తామంటే గివెన్ వర్టైసెస్ ఫార్మ్ ఏ స్క్వేర్. మీకు తెలుసో లేదో, పైదే తెచ్చి కాపీ పేస్ట్ చేసినాను, దాంట్లో చేంజెస్ చేసుకుంటా వచ్చిన. సరేనా? నేను దానికంటే మళ్ళీ సపరేట్గా టైప్ చేయలే, ఎందుకంటే అన్నీ అట్లే ఉంటాయి ఇవన్నీ. చూడండి, ఇప్పుడు పాయింట్స్ మాత్రం రాసుకుందాము. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చినాడంటే a = 2 + i ఇచ్చినాడు. 2 + iని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే 2, 1. అలాగే b వాల్యూ ఇచ్చినాడు. b వాల్యూ ఎంత అంటే చూసుకోండి, b వాల్యూ ఎంత అంటే 4 + 3a ఇచ్చినాడు. 4 + 3aని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4, 3గా రాసుకోవచ్చు. అలాగే c ఎంత ఇచ్చినాడంటే 2 + 5i ఇచ్చినాడు.
దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2,5 2, డి ఎంత అంటే 3a ఇచ్చినాడు. కేవలం 3a ఇస్తే అంటే రియల్ పార్ట్ లేదు కాబట్టి 0,3 3,0 రాయకూడదు. రియల్ పార్ట్ లేకపోతే మనం ఏం చేయాలి అంటే 0 + 3iగా రాసుకోవాలి. అప్పుడు 0,3. ఒకవేళ ఇలా ఇచ్చినాడు అప్పుడు ఏం రాస్తారు చెప్పండి, D3 ఇచ్చినాడు 3 + i × 0గా రాసుకొని 3,0గా రాసుకోవాలి. అర్థమవుతుందా? కానీ మనకేం ఇచ్చినాడంటే 3i ఇచ్చినాడు. సో ఏం రాసుకోవాలంటే 0,3 0, సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏబి లెంత్ కనుక్కోవాలా. ఏబి ఎంత సార్ అంటే √(x2 - x1)² x2 - x1 అంటే 4 - 2 4 - 2² ప్లస్ 3 - 1² 4లో 2 పోతే 2 2² అంటే 4 వస్తుంది. ఇక్కడ 3లో 1 పోతే 2 2² అంటే 4 వస్తుంది. 4 + 1 ఎంత 8. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఏబి ఎంత వస్తుంది సార్ అంటే 4 - 2 4 - 2 అంటే ఎంత సార్ అంటే 2 2² అంటే 4 వస్తుంది. 3 - 1 అంటే ఎంత 2 2² అంటే 4 వస్తుంది. 4 + 4 ఎంత √8 వచ్చింది. ఇప్పుడు అన్ని √8 రావాలా. సో బీసీ ఎంత వస్తుంది సార్ అంటే x2 - x1 2 - 4 అంటే -2 -2కి స్క్వేర్ చేస్తే 4 5 - 3 అంటే 2 2కి స్క్వేర్ చేస్తే 4 4 + 4 అంటే 8. అలాగే సిడి మీరు మొత్తం చేయండి, నేను అట్లే రాయేస్తాను. సిడి ఎంత అంటే 0 - 2 -2 -2కి స్క్వేర్ చేస్తే 4 3 - 5 -2 -2కి స్క్వేర్ చేస్తే 4 4 + 4 8. డిఏ రెండు ఒకటే. 0 - 2 -2 -2కి స్క్వేర్ చేస్తే 4 3 - 1 2 2కి స్క్వేర్ చేస్తే 4 4 + 4 8. ఇది వచ్చేసింది కదా సార్. ఇంకేం సార్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి = బీసీ = సిఏ = సిడి = డిఏ. అప్పుడే మీరు రాసేద్దండి ద గివెన్ వర్టిసెస్ ఫార్మ్ A² అనేసి. కింద ఏం కనుక్కోవాలంటే నౌ ఏసీ కనుక్కోవాలి. ఏసీ అంటే ఏమి, సికి ఏకి మధ్య డిస్టెన్స్ √(= ఎంత సార్ అంటే 2 - 2 0 వస్తుంది. 2 - 2 0 5 - 1 ఎంత సార్ అంటే 4 4² ఎంత సార్ అంటే 16 √16 ఎంత సార్ అంటే 4 వస్తుంది. ఏసీ ఎంత వచ్చింది 4. అదే విధంగా బీడీ కనుక్కోవాలా. బీడీ ఎంత సార్ అంటే 0 - 4 -4కి స్క్వేర్ చేస్తే 16. అదే విధంగా 3 - 3 0 వచ్చింది కాబట్టి √16 అంటే 4. 2 4 వచ్చినాయి, 2 సేమ్ వచ్చినాయి రావాలా, 2 సేమ్ రావాలా. కాబట్టి కింద ఏం రాసుకోవాలంటే ఏసీ = బీడీ రాసుకొని therefore clearly AB = BC = CD = DA also AC = BD. hence the given vertices form A². స్క్వేర్ లో ఏమి అంటే all sides are equal, also the diagonals are also equal అని రాసి therefore the given vertices form A². డయాగ్రామ్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదండి. నేను ఉత్తినే డ్రా చేశాను. ఎందుకంటే స్క్వేర్ అంటే మనకు తెలియకుండా ఉంటే కష్టం కదా అనేసి నెట్లో ఏడో ఉంటే డ్రా చేశాను. అన్నింటిలో PQRS అట్లా ఉన్నింది. ABCDతో దొరికిన ఫిగర్ ఇది మనకు చాలా అనేసి. కానీ ట్రయాంగిల్ దొరకలేదు. ట్రయాంగిల్ అన్ని PQR అట్టున్నాయి. మనకు కావాల్సిన ట్రయాంగిల్ ABC కాబట్టి నేను అదే డ్రా చేసేసాను. సరే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై ద కాంప్లెక్స్ నంబర్స్. సార్ 3నే ఇచ్చాడు కదా సార్. ఒకటి 2 + 2i, ఇంకోటి -2 - 2i, ఇంకోటి -2 √3 + 2 √3i ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇవన్నీ ఎన్ని ఇస్తే అన్ని కనుక్కోవాలా. నీకు ఇబ్బంది ఏముంది, కానీ ఫస్ట్ సైడ్స్ రాసుకో. ఫస్ట్ వన్ ఏమి అంటే A ఈ క్వశ్చన్ బాగా కష్టమ్మా, బాగా చూడండి. 2 + 2i. B ఎంత సార్ అంటే -2 - 2i. అలాగే C ఎంత సార్ అంటే -2 √3 + 2 √3i 2 √3i. ఎడన్న ఐకి కూడా రూట్ రాసుకున్నారు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి 3 పాయింట్స్ ఇచ్చినాడు. డి అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ని ఆర్డర్డ్ పేరుగా రాస్తే ఎలా రాయొచ్చు సార్ అంటే 2, 2గా. దీన్ని ఆర్డర్డ్ పేరుగా రాస్తే -2, -2గా. మరి దీన్ని ఆర్డర్డ్ పేరుగా రాస్తే -2 √3, +2 √3గా రాయొచ్చు. ఎంతవరకు ఏముంది లేదు సార్, ఈజీనే కదా. ఈజీనే, తర్వాత కష్టం ఏమనేది మీకు తెలుస్తుంది. ఫస్ట్ డమ్మీగా ఒక ట్రయాంగిల్ బొమ్మ తీసుకుంటాను చూడండి. ట్రయాంగిల్ బొమ్మ ఏమంటే నేను డయాగ్రామ్ లో ఇలా గీసాను ABC అనేసి. నువ్వు కావాలంటే పైన A పెట్టుకోవచ్చు, ఇక్కడ B పెట్టుకోవచ్చు, ఇదేమనుకోవచ్చు C అనుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇప్పుడు AB కనుక్కుంటా.
ఏబి లెంత్ ఆఫ్ ఏబి కనుక్కుంటా. ఏబి ఎంత సార్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 -2 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్. 1 minute నాన్న తొందరపడద్దండి. y2 మైనస్ y1 -2 హోల్ స్క్వేర్. అయ్యా రెండు మైనస్లు అంటే జీరో సార్ -2 అంటారు. వాళ్ళని చంపేసేయాలి, ఎందుకంటే రెండు మైనస్లు అంటే యాడ్ చేయాలి. చాలా మంది +4 అంటారు, అటువంటి వాళ్ళని కూడా వెతికి మరీ చంపాలి. -2 యాడ్ చేస్తే -4 స్క్వేర్ ఎంత అంటే ఎంత 16. సో ఇది 16 ఇది 16 వస్తుంది. 16 + 16 ఎంత 15 13 ఓకే, మనం చదువుకున్నప్పుడు 15 ఉండింది. సరే 32 √32 సరేనా. చంపేస్తాను స్పీడ్గా చెప్పండి. ఏబి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బీసీ కనుక్కోవాలా. మనం ఎలాగైతే ఎంత అక్షరీలో ఏడైతే పాట వదిలేస్తామో అక్కడ నుంచి పికప్ చేసుకోవాలి. అక్కడ ఏబికి వదిలేసినాం. సో బి నుంచి బీసీ, బిఏ కాదు బీసీ తర్వాత సిఏ అయిపోయి ప్రాబ్లము. సో బీసీ ఎంత సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది చెప్పండి, ఈజీగా అర్థమవుతుంది. సో -2√3 +2 హోల్ స్క్వేర్, ఎందుకంటే పైన మైనస్ ఉంది, ప్లస్ y2 మైనస్ y1 2√3 +2 హోల్ స్క్వేర్. నాన్న ఇది చెప్తే నీకు అర్థమైనట్టే. ఇది చెయ్యాలంటే చాలా మందికి చెమటలు పడతాయి. ఏమీ లేదు నాన్న, నేనేం చేయాలంటే ప్లేసెస్ చేంజ్ చేయాలి. చాలా సింపుల్ చూడు. 2 - 2√3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 2√3 హోల్ స్క్వేర్. ఏం లేదన్న వాళ్ళిద్దరిని నువ్వు లేసి అక్కడికి వచ్చా, నువ్వు లేసి ఇక్కడికి వచ్చా అని చెప్పినట్ట. అలా చెయ్యడం వల్ల మీకు ఏం సార్ అంటే ఐ కెన్ యూజ్ ద ఫార్ములా ఏంటి అంటే a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజీగా యూజ్ చేయొచ్చు. ఫార్ములా రాస్తాను, చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది ఫార్ములా. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ తెలుసు, 4ab చెప్తారని కాదు, 2a² + 2b². కానీ మైనస్ ఉంటే మీరు చెప్పిన ఫార్ములా 4ab రాసుకోవచ్చు. అందుకే సబ్జెక్ట్ని మీరు ప్రేమించండి అని చెప్పాను. మీరు ల్యాప్టాప్ని, సినిమాలని, అల్లు అర్జున్ని వాళ్ళకి మీరు ఫ్యాన్స్, వాళ్ళు మీకు నెట్ డేటా ముంచేస్తున్నారు. సరేనా బ్రో, మిమ్మల్ని నట్టేటా ముంచేసింది. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ అంటే 4ab చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేసినాను. 10-15 ఇయర్స్ బ్యాకే నాకు తెలుసు మీరు ఈ విషయం చెప్తారని. కానీ అది కాదని స్వామీజీ గారు చెప్పినారు. ఏదది ఫార్ములా 2a² + 2b². సార్ అక్కడ మైనస్ ఉంది సార్. మీరు ఫస్ట్ బాబు ఆ ప్లస్ టర్మ్ తీసి 7 రాసి, ఏమి లేదు రెడ్డపరెడ్డి గారు, ఈ ప్లస్ 7 రాసి ఆ మైనస్ 6 రాసుకో, సరిపోయిందా? దానికి ఏంది పెద్ద పంచాయతీ నువ్వు. ఇప్పుడు సరిపోయింది సార్. ఏం బా, ఏ అంటే ఎవరు 2, బి అంటే ఎవరు 2√3 రాసేసుకోప్ప. ఫార్ములా ప్రకారం రాసుకోండి సార్. విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2a². a² అంటే 2కి స్క్వేర్ చేయాల, బి కంటే 2√3కి స్క్వేర్. 2 స్క్వేర్ అంటే నాకు తెలుసులే సార్ 4 అంటారు, కానీ దీనికి స్క్వేర్ అంటే 2కి స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. రూట్ వెళ్ళిపోతే 4 × 3 వస్తుంది. 4 3 = 12 వస్తుంది. ఎంత సార్ అంటే 12 వస్తుంది. ఎంత సార్ ఇది అంటే మొత్తం మీద బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత అంటే 2 4 = 8, 8 2 = 12, 8 = 96. కానీ √32 రావాలా. మనం ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినాము. ఏంటి ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకుందాము. 1 minute. 12కు స్క్వేర్ చేయకూడదమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఫార్ములా ఏమి 2a². a² అంటే ఎంత 2² అంటే 4. b² అంటే 2కి స్క్వేర్ చేస్తే 4 4 3 = 12 కదా. ఇప్పుడు ఎంత వస్తుంది? సారీ నాన్న ఫార్ములానే తప్పు రాస్తాను. 2a² + 2b² కదా. 2a² అంటే 2 × a² ఎంత 4, 2b², 2 × b² ఎంత 4 3 = 12. అర్థమవుతుందా? 2 4 = 8 వస్తుంది. ఎంత వస్తుంది? 8 వస్తుంది. 12 2 = ఎంత అంటే 24. 24 ఒక 8 ఎంత అంటే 32. ఇప్పుడు సరిపోయింది లెక్క, √32 వచ్చింది. సరిపోయిందా? ఇదే మళ్ళీ ఒకసారి చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే కష్టమైంది బాగా 2-3 సార్లు చెప్పుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో బీసీ చేయాలి. బీసీ అంటే ఏం సార్ ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1. సార్ x1 మైనస్లో ఉందంటే ప్లస్లో రాసుకో. సో ఏమి అంటే -2√3 రాసిన తర్వాత, సరేనండి, -2√3 రాసిన తర్వాత బాగా చూడండి. -2√3 x2 - x1 అంటే +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 2√3 +2 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సో దీన్ని ఏం లే, ప్లేసెస్ చేంజ్ చేస్తాను. +2 ముందర రాసి -2√3 తర్వాత రాసుకుంటాను. 2 - 2√3 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే,
2 ప్లస్ 2 రూట్ 3 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. ఇలా రాయడం వల్ల మీ ఉద్దేశం ఏం సార్ అంటే చాలా ఈజీ. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది ఏంటంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో ఫార్ములా అట్లే పెట్టుకొని 2 ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత బాబు 4 ప్లస్ 2b స్క్వేర్. 2 ఇంటూ బి స్క్వేర్ అంటే 2 రూట్ 3 స్క్వేర్ చేస్తే 4 3 జా 12 వస్తుంది. 2 ఇంటూ 12 ఎంత సార్ అంటే 24 వస్తుంది. 2 4 జా ఎంత సార్ అంటే 8 వస్తుంది. 24 ఒక 8 ఎంత సార్ అంటే రూట్ 32. సో సెకండ్ ఆన్సర్ కూడా అంతే వచ్చింది. ఆల్మోస్ట్ థర్డ్ ఆన్సర్ సిఏ కూడా అంతే రావాలి. అలాగని రాసేయద్దండి, జాగ్రత్తగా చేయండి. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ చెప్తాను లేదు నాన్న మైనస్, ఎందుకంటే ప్లస్ లో ఉంటే మైనస్, సరేనా. ప్లస్ 2 రూట్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్, సరేనా బాబు. ఈ రెండు మైనస్లు ఉంటే బయటికి మైనస్ కామన్ వచ్చేస్తే ఇది ఏమైపోతుంది అంటే ప్లస్ అయిపోతుంది. సో 2 రూట్ 3 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో 2a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 4 3 జా 12 ప్లస్ 2b స్క్వేర్ 2 ఇంటూ 4 2 4 జా ఎంత సార్ అంటే 8 12 2 జా ఎంత అంటే 24 ఒక 8 ఎంత సార్ అంటే 32. సో you'll get root 32 as the final answer. 3 రూట్ 32 వచ్చినాయి కాబట్టి AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA కాబట్టి therefore the given vertices form an equilateral. an అని ఎందుకు చెప్పినానంటే ఈ వచ్చింది, AEIOE వస్తే ముందర an రావాలా. an equilateral triangle. an equilateral ఏమైనా అర్థమైపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే సార్ మీరు ఇక్కడ ఏ తీసుకున్నారు, ఇక్కడ మీరు రాసినప్పుడు ఏ రాసుకున్నారు, బి రాసుకున్నారు, సి. మా డయాగ్రామ్ గీయాల్సిన అవసరమే లేదమ్మా, నేను ఒత్తినే మీకు డమ్మీగా పెట్టే. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్విలేటరల్ అవుతుందా, ఇది ఈక్విలేటరల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే కింద బేస్ ఏముంది చాలా తక్కువ ఉంది, ఈ సైడ్స్ ఏమున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి. అవ్వదండి ఇది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కానీ ఇక్కడ యాంగిల్స్ మనకు ఉపయోగపడవు, ఎందుకంటే మనం సైడ్ యొక్క లెంత్ని బట్టి డిసైడ్ చేస్తాం కదా. యాంగిల్స్ ఎడగలుగుకుంటాం కాంప్లెక్స్ నెంబర్స్ లో, అవునా కదా. నెక్స్ట్ 2 పాయింట్స్ P, Q డినోట్ ద కాంప్లెక్స్ నెంబర్స్ Z1, Z2. అంటే Z1 బదులు P అనుకోండి, Z2ని ఏమనుకోండి Q. డినోట్ అంటే ఏమి, నా బదులు నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద వాళ్ళ ఆస్తులన్నీ ఎట్లుంటాయంటే, పెద్ద వాళ్ళ ఆస్తులు ఆయన పేరుతో ఒక 100 కోట్లు పెట్టేస్తాను. ఆయన సంపాదించింది కాదు, నేను సంపాదించింది కాదు, నా పేరుతో ఒక 100 కోట్లు ఉంటుంది. నేను ఎంజాయ్ చేసుకోవచ్చు, ఫార్చునర్ కార్లో తిరగచ్చో, కానీ నేను నా పేరుతో ఉంటుంది. నేను అమ్మాలంటే ఇంటర్నల్గా ఒక డాక్యుమెంట్ రాపించుకుని ఉంటారు, నువ్వు అమ్మాలంటే నేను చంపేస్తా అమ్మితే అనేసి. ఆస్తి అంతా ఎవరిది, పెద్ద అయింది, సరేనా. పెద్ద ఆయన పేరుతో పెట్టుకోకుండా నీతో 100 కోట్లు, నీకు 100 కోట్లు, నాకు 100 కోట్లు, లాస్ట్లో ఆ 100 కోట్లన్నీ మనము వైట్ చేసి ఆయనకి ఇచ్చేస్తాం. సో అలాగా ఇక్కడ P దేన్ని డినోట్ చేస్తుంది అంటే Q, Z1ని. Q దేన్ని డినోట్ చేస్తుంది అంటే Z2ని. అసలు Z1 Z2 ఇవ్వలేదు కదా సార్ అంటే నీకు తెలుసు కదా, Z1 Z2 ఇవ్వకపోతే ఏం తీసుకుంటావు, x1 ప్లస్ i/1, Z2 వచ్చి x2 ప్లస్ i/2. ఒక కండిషన్ ఇచ్చినాడు బాబు, ఈ కండిషన్ తీసుకొని యాంగిల్ POQ 90 degrees అని ప్రూవ్ చేయాలి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ నేనేం రాసుకుంటానంటే బాగా అబ్జర్వ్ చేయను, Z1 రాసుకుంటాను. Z1 అంటే ఏం రాసుకుంటానంటే x1 ప్లస్ i/1. సార్ ఇవ్వలేదు కదా సార్ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా అదే నాన్న, x1, y1 గా రాసుకొని పక్కన ఏం రాసుకోవాలా, P రాసుకోవాలా. అలాగే Z2 రాసుకుంటాను. Z2 అంటే ఏం సార్ అంటే x2 ప్లస్ i/2 రాసుకుంటాను. అంటే ఏం సార్ అంటే x2, y2 రాసుకుంటాను. అంటే ఏమి Q అవుతుంది, సరేనా. ఇప్పుడు వాడు ఒక కండిషన్ ఇచ్చినాడు, ఏమి అంటే గివన్ దట్ ఏమి ఇచ్చినాడు సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి నాన్న. గివన్ దట్ వాడు ఏమి ఇచ్చినాడు అంటే Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0. బార్ అంటే ఏం సార్ అంటే, బార్ అంటే దాని యొక్క కాంజుగేట్, కాంజుగేట్ అంటే ఏం సార్ అంటే చాలా మందికి తెలియదు ఈ పాయింట్, ఇది చెప్తేనే అర్థమవుతుంది. కాంజుగేట్ అంటే గుర్తుపెట్టుకోండి, x ప్లస్ ఐవైకి కాంజుగేట్ ఏమంటే x మైనస్ ఐవై, x మైనస్ ఐవై కాంజుగేట్ ఏమంటే x ప్లస్ ఐవై. చాలా మంది అడిటివ్ ఇన్వర్స్ కి కాంజుగేట్ కి కన్ఫ్యూజ్ అయిపోతారు. అడిటివ్ ఇన్వర్స్ లో అట్లా కాదండి, x ప్లస్ ఐవైకి అడిటివ్ ఇన్వర్స్ ఎంత అంటే -x మైనస్ ఐవై, అర్థమవుతుందా. కానీ ఇక్కడ
ఎక్స్ ప్లస్ ఐవై కాంజుగేట్ ఎంత అంటే ఎక్స్ మైనస్ ఐవై. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై జెడ్ అనుకో, జెడ్ బార్ ఎంత అంటే చెప్తాను చూడు, జెడ్ బార్ ఎంత అంటే ఎక్స్ మైనస్ ఐవై. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ ఐవై 3 మైనస్ ఐ అనుకో, జెడ్ బార్ ఎంత? ఎవరైనా 3 ప్లస్ ఐ. కేవలం ఇమాజినరీ పార్ట్ ని మైనస్ ఉంటే ప్లస్ చెప్పాలా, ప్లస్ ఉంటే మైనస్ చెప్పాలా? అర్థం కాలా మీకు ఇంకా? మా జెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాస్తాను చూడు, మా జెడ్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ ఐ. దీని కాంజుగేట్ ఎంత అంటే జెడ్ బార్ -1 అట్లే ఉంటుంది, దాన్ని ఏం చేంజ్ చేయొద్దు. ప్లస్ ఐ బార్ కాదు, ప్లస్ ఐ అంతే. ఇమాజినరీ పార్ట్ మైనస్ లో ఉంటే ప్లస్ ప్లస్ లో. సార్ ఒకవేళ ఈడ ప్లస్ ఉంటే ఏం చేస్తారు సార్ అంటే మైనస్ అంతే. అంతేప్ప, అర్థమైందా లేదా ఇప్పుడన్నా? ఇప్పుడు దీని యొక్క కాంజుగేట్ చెప్పండి. 2 మైనస్ 3i ఎంత? 2 ప్లస్ 3i. చాలా మంది -2 మైనస్ 3i అంటారు, పాయ్ ఆడికే. -2 మైనస్ 3i కాదు. సో ఇప్పుడు Z1 బార్ ఎంత చెప్పండి ఎవరైనా సరే? Z1 బార్ ఎంత? Z1 ఆడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. వెరీ గుడ్, x1 మైనస్ i1. Z2 బార్ ఎంత అంటే x2 మైనస్ i2. కానీ వాడు POQ అన్నాడు. ఓ అంటే ఏమి? ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏం సార్ అంటే ఎవరికైనా తెలుసు, 0,0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఓపీ ఎంత అవుతుందో కనుక్కో. స్లోప్ ఆఫ్ ఓపీ ఎంత సార్ అంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. అంటే y2 అంటే 0, y1 అంటే y1. సో ఎంత వస్తుంది సార్ అంటే 0 మైనస్ y1 బై 0 మైనస్ x1. సో మైనస్ y1 బై మైనస్ x1, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే y1 బై x1. సార్ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఎంత సార్ అంటే, స్లోప్ ఆఫ్ ఓక్యూ ఎంత అంటే 0 మైనస్ y2 బై 0 మైనస్ x2 మైనస్ y2 బై మైనస్ x2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే y2 బై x2. నాన్న ఇప్పుడు డయాగ్రామ్ చూపిస్తా చూడు. వాడిని ప్రూవ్ చేయమనింది ఏమి? POQ ఎంతని? 90 degrees. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే P ఎక్కడ రాసుకోవాలా? ఇక్కడ రాసుకోవాలా. Q ఎక్కడ రాసుకోవాలా? ఇక్కడ రాసుకోవాలా. O ఇక్కడ రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఎంత యాంగిల్? 90 degrees. సార్ మన డాడీ చెప్పినాడు సార్, O ఇక్కడ రాసుకొని Q ఇక్కడ రాసుకోండి పాయ్. అప్పుడు ఏముండాలా? PQO ఉండాలా. మిడిల్లో ఏముంటుందో అక్కడ 90 degrees ఉన్నట్టు. మనకేమని ప్రూవ్ చేయాలంటే POQ అంటే ఇక్కడ O ఉండాలా, ఇక్కడ ఏముండాలా? Q. అంటే OP దేనికి పర్పెండిక్యులర్ గా ఉండాలా? OQ. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే స్లోప్ ఆఫ్ OP ఇంటూ స్లోప్ ఆఫ్ OQ చేస్తే ఎంత రావాలా? -1. ఫస్ట్ ఇయర్ లో 1B లో నేర్చుకున్నారు. ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇమేజ్ థీరము దాంట్లో చేసినారు కదా. అన్ని మర్చిపోతారులే మంచోళ్ళు. మీరు మంచోళ్ళు కదండి, మంచిగా జరుగుతుంది. అవునా? ప్రకాష్ రాజ్ గారు చెప్తారు కదా, సీతం పాకెట్ సినిమాలు చెప్తారు. సినిమాలో చూసినారా లేదా? ఏరా బాగుడారా చెప్పురా స్వామి, నసగద్దరా ఇలా. సరేనా? ఈయనకి ఎవరికైనా చూపించండి రా, మీ ఫ్యామిలీ మొత్తం తేడానేనా? ఇలాంటి డైలాగులు గుర్తుపెట్టుకోండి, కొంచెం అప్పుడప్పుడు కిక్ ఉంటుంది. సరేనా? సరే, OQ కనుక్కున్నాము, మంచిదే. తర్వాత ఏం చేయాలా సార్? వాడు ఏందో ఒకటి ఇచ్చినాడు, అది వాడలేదే. ఏమి సార్ అది అంటే, గివన్ దట్ వాడతాను చూడు, Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తానంటే Z1 అంటే రాసుకుంటాను సార్. Z1 అంటే x1 ప్లస్ iy1, Z2 బార్ అంటే x2 మైనస్ iy2 రాసుకుంటాను. ఇక్కడేం సార్ అంటే జాగ్రత్తగా చూడరెడ్డి, Z1 బార్ అంటే x1 మైనస్ iy1, Z2 అంటే x2 ప్లస్ iy2 రాసి ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తాను నాన్న, ఏం లేదు. ఈ ప్లస్ టర్మ్ ఆ పక్క పోతే ఏమవుతుంది అందరికీ తెలిసిందే, మైనస్. సో ఇది మైనస్ రాసుకుంటాను. ఇక్కడ ఏముండాలి యాక్చువల్గా? ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఉండాలి కదా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ కదా. మైనస్ ఏమి ఇక్కడ x1 మైనస్ iy1, ఇక్కడేమి ఇక్కడ x2 ప్లస్ iy2. ఇప్పుడు ఇంతకు ముందు నేను నీకేమని చెప్పానంటే, బాబు ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే దీన్ని మల్టిప్లై చేయాలి. అక్కడే పెట్టి మల్టిప్లై చేసిందంటే బాగుండేది, ఎందుకంటే క్యాన్సిల్ అవ్వాలి కదా. సో ఒక పని చేద్దాంలే, ప్లస్ పెట్టుకొని ఈక్వల్ టు 0 పెట్టుకొని మల్టిప్లై చేయండి. ఫస్ట్ x2తో దీన్ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? x1 x2. నెక్స్ట్ i ఇంటూ x2 y1. నెక్స్ట్
దీంతో వీళ్ళిద్దరిని మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది ఎవరైనా చెప్పగలుగుతారు? -ix1y2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i² y1 y2. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇంత వచ్చింది చరిత్ర. సరేనా? దానికి కూడా అంతే చరిత్ర వస్తుందా లేదా చెప్పండి. x1 x2 మైనస్ i ఇంటూ x2 y1 చిన్నగా చెప్పండి కో ప్లస్ i x1 y2 మైనస్ i² y1 y2 ఈక్వల్ టు 0. వెంటనే మన రెడ్డి గారు ఏమంటారంటే i² అంటే -1 సార్ అంటే ఇది ప్లస్ అయిపోతుంది. ఇక్కడ కూడా i² అంటే -1 ఇది ప్లస్ అయిపోతుంది. వెంటనే ట్విస్టర్ గారు ఏమంటారంటే సరే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సార్ ఎందుకంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అప్పుడు చిన్న ట్విస్టర్ ఏమంటారంటే ఇది ప్లస్ ఇది మైనస్ ఇవి కూడా క్యాన్సిల్ అయిపోతాయి సార్. అప్పుడు నేనేమంటానంటే బాబు x1 x2 ఈడ రెండు ఉన్నాయి అంటారు. అప్పుడు దిలీప్ ఏమంటాడంటే సరే ఇవి రెండు ఉన్నాయి సార్ అంటాడు. అవి రెండు రాసేసుకుంటాను. 2x1 x2 ప్లస్ 2y1 y2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మీరు ఏమంటారంటే సార్ 2 కామన్ చేసి ఆ పక్క పంపించేయండి సార్ 0/2 అంటే 0 అయిపోతుంది. మంచిదే మీరు చెప్పిందే చేద్దాము. ఆ తర్వాత నేనేమంటానంటే బాబు వీళ్ళిద్దరు అంటే ఒకటని ఆ పక్క పంపించండి అంటాను. అంటే ఏమవుతుంది సార్ అంటే -x1 x2 ఇప్పుడు జాతిగా y1 కింద x1 రాసుకో y2 కింద x2 రాసుకో సరిపోతుంది. y2/x2 రాసుకో ఇంటూ y1/x1 ఆ పక్క ఏముంటుంది సార్ అంటే ఇక్కడ -1 ఉంటుంది. అక్కడ ఉండే ఇద్దరిని ఈ పక్క పంపించినాను అక్కడ మల్టిప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ డివైడ్. సార్ ఇది స్లోప్ ఆఫ్ ఓక్యూ సార్. ఇదేమి స్లోప్ ఆఫ్ ఓపీ రాసుకో స్లోప్ ఆఫ్ ఓక్యూ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు -1. అంటే ఓపీ ఓక్యూలు రెండు ఏమున్నాయి పర్పెండిక్యులర్ ఉన్నాయి అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అది క్వశ్చన్ యొక్క ఆన్సర్. సరే ఇక్కడ స్లోప్ ఆఫ్ ఓపీ రాసినాను. స్లోప్ ఆఫ్ ఓక్యూ రాసుకునిండల్లా సరిపోయేది. స్లోప్ ఆఫ్ ఓక్యూ ఇక్కడ ఏం రాసుకోవాలా ఓపీ. ఇది ఓపీ స్లోప్ కదా ఎట్ రాసినా ఒకటే ఎందుకంటే ఇది ప్రోడక్ట్ కాబట్టి సరిపోతుంది. యాంగిల్ పిఓక్యూ ఎంత వచ్చిందంటే 90 degrees వచ్చింది. ఎంత? 90. సరిపోయిందా లేదా?